ఒక గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు. అతనికి సహాయపడే 4 వైద్యుల బృందం ఉంది. ఎన్నో శస్త్రచికిత్సలు సునాయాసంగా చేసినతను ఒకరోజు ఆ వైద్యశాలకు కారు ప్రమాదంలో గాయపడ్డ ఒక యువతిని చేర్పించారు. హుటాహుటిన వైద్యులు అందరూ ఏకమై ఆమె గాయం తాలూకు వివరాలు సేకరించి ఆ నిపుణుడికి ఇచ్చారు. ఆయన అవన్నీ పరిశీలించి ఆపరేషన్కి ఒక చక్కటి ప్రణాళిక వేసి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలి, ఇందులో అన్నీ అర్థం చేసుకుని అందరికీ చక్కగా వివరించి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న యువతి మరెవరో కాదు, అతని కన్న కూతురు. ఏ చికిత్సనైనా నిర్భయంగా చేసే ఆయనకు చేతులు వణకడం ప్రారంభించాయి. క్షణంలో చెమట్లు కూడా పట్టాయి. అతనికి ఒక భావోద్వేగాల కెరటం కమ్మేసింది. దాంతో అతనికి అసలు ఏమీ తోచలేదు. అతను వేసుకున్న ప్రణాళిక అంతా కూడా అతను మర్చిపోయినట్టయింది. అతని మేధస్సుని పనిచేయకుండా చేస్తున్నది ఆ భావోద్వేగాల కెరటమే. కానీ దాని మూలం సమస్యని నా సమస్య అని చూడటం. ఇన్ని రోజులు తను ఆపరేషన్స్ చేసేటప్పుడు అది వేరే వాళ్ళ సమస్యగా చూశాడు. దానికి అతను పరిష్కరిస్తున్నట్టుగా భావించాడు. కానీ ఇప్పుడు ఇది నా సమస్యగా అనుకుంటున్నాడు. కానీ సమస్యకి నా అని భావించకుండా కేవలం సమస్యగానే భావిస్తే దానికి పరిష్కారం చేయడంలో మేధస్సుకి ఏ అడ్లు ఉండవేమో.